అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా? మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మూత. ఇక మరి ఇవాళ ఎవరెవరి జాతకం ఎట్లా ఉంది, ఏంది ఏం కథ అనేది చిన్నగా పసిపడదాం. ముందుగాల మహాపత్రికల వదిలేదేలే జూబ్లీ హిల్స్ ట్విస్టు, మళ్ళీ రంగంలోకి అజార్. ఓ అమ్మా, ఇప్పటికే జూబ్లీ హిల్స్లా నీ దండం పెడితే నేనంటే నేను నేనే 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 నాకే టికెట్ కావాలి నాకు ఇవ్వకపోతే నా దమ్మేందో చూపిస్తారని కొట్టుక సస్తున్నారు. ఇక మళ్ళా ఈ కోళ్ళగా నిన్న మొన్నటిదాకా ఎమ్మెల్సీ పదవి మీద ఆశ పెట్టుకొని ఇక నాకు వద్దు, ఇది కోర్టులా మరి ఏదేదో సిక్కులు బొక్కులు నాకు ఎదురు పడతట్టున్నాయి, నా పని ఉత్తబుర్ర అయ్యేటట్టుందని మళ్ళీ ఈ కోళ్ళగా జూబ్లీ హిల్స్లో నేను సిద్ధంగానే ఉన్నా, నేను తయారుగానే ఉన్నా అని ఇక ఎంఐఎం కోళ్ళాగలతోటి ఇది రాయబారం నడిపిస్తుంది అట లోపటంగా. బరకొండ మొత్తానికి అజారు జూబ్లీ హిల్స్ బరిలో నేను ఎట్టువడి నేను వదిలిపెట్టా, జూబ్లీ హిల్స్లో మళ్ళీ నేనే పోటీ చేస్తా అని మళ్ళీ ఇప్పుడు ఈయన తెర మీదకి వచ్చిండు. రోజుకొక భాగవతం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక మరి రేపు ఇంకెవరు భాగవతం వస్తుందో అవో గట్ట తయారైంది కథ. తోటోళ్ళు అభ్యర్థిని ఖరారు చేసుకొని ప్రచారం చేసుకుంటుంటే నిన్న హరీశమయ్య గంతులు వేస్తుండు సందురాల. హరీష్ రావు నిన్న మొత్తం కళ తిరుగుతుండు, మొత్తం సందులు బొందులు. ఆ సునీత మాగంటి సునీతను ఎంటేసుకొని సందులు బొందులు గాలించుకుంటా ఏంది ఏం కథ, ఏడ సందు దొరికితే ఆడ సర్కారును మొత్తం దుమ్ము దులుపుకుంటా ఆ రకంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఇంకా వీళ్ళ టికెట్ పంచాదే ఇంకా మొదలుగా ఇక ఇంట్లో. ఇక మరి ఇప్పుడు నిన్న మొన్న 4-5 పేర్లు బిర్రో ఈనపడితే ఇప్పుడు అజార్ పేరు మళ్ళీ కొత్తగా వచ్చింది. మరి ఈయనదేం బాగోతాం. రాజీనామా చేసేదే లే, అదంతా గిట్టని వాళ్ళ దుష్ప్రచారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం. ఏమన్నాడో చూద్దాం. మరి రాజీనామా చేసేదే లేదు అంటుండు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. రాజీనామా ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదు, నేనంటే గిట్టని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో పదవి పోతుందా ఉంటుందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కొందరు ఎమ్మెల్యేలు తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదంతా దోపకమే అనేది ఇప్పుడు ఈయన దానం నాగేందర్ ఆంబాయ వెళ్ళబోసుకుంటుంటున్నా. ఇంకేముంది అయమన వార్త. విజయ్ ర్యాలీ ఘటన ఓ కుట్ర, స్టాలిన్ సర్కారుపై ఖుష్బూ ఫైర్. ఇక అదేదో ర్యాలీ తీసే కదా కరూరా గిరూరు ర్యాలీ. ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది ఏమో జీవిడిచిరాట. ఆయన ఉండే కదా తమిళనాడు సినిమా హీరో. ఇక అలా కుట్ర మొత్తం స్టాలినే కావాలనే. మరి అక్కడ విజయ్కి ఎంత బలం ఉంది, ఎంత బలగం ఉంది, ఎంతమంది వస్తారు, ఆయన అభిమానులు ఎంతమంది వస్తారు, ఏంది ఏం కథ అనేది స్టాలిన్కు తెలియదా? కావాలనే ఇరుకు జాగర చూపించి లక్షల మంది వస్తే అన్న తొక్కిసలాటలో ఈ కథ జరిగింది. ఇదంతా స్టాలిన్ కావాలనే చేసింది అనేది బీజేపీ ఈమె ఖుష్బు ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. కనిపించని కుట్ర అంటారు చూడు, ఇది కనిపించని కుట్ర చేసిందట స్టాలిన్. శ్రీశైలం ఆలయానికి మోదీ 16న ప్రధాని విజిట్, మాస్టర్ ప్లాన్ రెడీ, తిరుమల తరహాలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు, ఆలయ అభివృద్ధికి 2000 హెక్టార్ల అటవీ భూమి కేటాయించేలా కేంద్రానికి విన్నపం,
శ్రీశైలం దేవాలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో తన ఆలోచనల్ని పంచుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని మోదీతో ఆలయ అభివృద్ధిపై చర్చించనున్న ముఖ్యమంత్రి. మొత్తానికి శ్రీశైలం రాబోతున్నాడు పెద్ద మనిషి. ఇక నిన్న మొన్న బయట దేశాలు ఇక్కడ అక్కడ తిరిగి ఇక మరి భారతదేశంలో ఉన్న దేవాలయాలను కూడా బాగానే చూసిండు. ఇక ఇప్పుడు శ్రీశైలం ఆలయానికి మోదీ రాబోతున్నట. ఏదో మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నట. తిరుమల తరహాలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తేందుకు ఆలోచనలు చేస్తున్నారట అధికారులు. ఇక అందుకనే పెద్ద మనిషిని పిలవనంపుతున్నారట. ఇక అందులో ఇంకోటి ఏంది, ఆలయ అభివృద్ధికి 2000 హెక్టార్ల అటవీ భూమి కేటాయించేలా కేంద్రానికి విన్నపం. అమ్మని సామిరంగా. శ్రీశైలం దేవాలయ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఈ సమీక్షలో తన ఆలోచనల్ని పంచుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రకంగా మొయ్యిన మూత మోగుతుందట. ఇక మొత్తం